అప్పులిచ్చే సెటును చూశాను. మొట్టమొదటిసారిగా అప్పు తీసుకున్న సెటును చూస్తున్నాను. అప్పు చేసిన వాడు ఎలాగో చేశాడు. వెళ్ళి వెళ్ళి ఆ అరుణ్ పాండ్యా గ్రూప్ దగ్గర చేయాలా? అలా చూడొద్దురా. నువ్వు చూసే ఆ చూపు నన్ను పెద్ద ఆఫీసర్లా ఫీల్ చేస్తుంది. మీ నాన్నని చంపిన వాడిని వెతుక్కుంటూ ఆ స్పాట్కి వెళ్ళాను. ఆ ప్రాంతం మా స్టేషన్ పరిధిలోకి రాకపోయినా రితేష్ జైన్ యాక్సిడెంట్ గురించి ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దామని నేనే స్వయంగా ఆ చోటుకి వెళ్ళాను. ఆ చుట్టుపక్కల ఉన్న అందరినీ విచారించడం మొదలుపెట్టాను. యాక్సిడెంట్ జరిగింది తెల్లవారుజామున కాబట్టి ఎవరికీ ఏమీ తెలియలేదు. నేను కూడా ఎంతో ప్రయత్నించి చూశాను. ఆటో వాళ్ళని అడిగాను. సిగ్నల్లో ఉండే సీసీటీవీని గమనించాను. అన్ని ఫుటేజ్లు చెక్ చేశాం. బ్లైండ్ స్పాట్లో యాక్సిడెంట్ జరిగినందువల్ల ఏ ఆధారం దొరకలేదు. యాక్సిడెంట్ని స్వయంగా చూసిన సాక్షి మాత్రం ఉంది. తను ఒక అమ్మాయి. ఆమె చెప్పిన దాన్ని బట్టే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. తనైనా నేరుగా కలిసి ఏం జరిగిందో తెలుసుకుందామని ప్రయత్నిస్తే ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏదైనా లీడ్ ఉంటే చెప్పు అన్నారు. అనవసరంగా విట్నెస్ని డిస్టర్బ్ చేయొద్దని కండిషన్గా చెప్పారు. పై అధికారులు ఇచ్చే ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటిస్తాను. ఎందుకంటే నేను ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ని. రితేష్ జైన్ చంపింది ఎవరో తెలియలేదు. మధ్యలో ఈ అరుణ్ పాండ్యా ఒకడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఒక పోలీస్ అధికారిగా నేనేమీ చెయ్యలేనమ్మా. సార్, నేను నిన్న స్టేషన్ నుంచి ఇంటికి రావడమే చాలా పెద్ద విషయం సార్. అలాంటిది మళ్ళీ నేను స్టేషన్కి వచ్చాను అంటే ఇంకా నా పని అంతే సార్. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఒంటరిగా నిలబడి ఎదిరించి పోరాడలేనమ్మా. అందుకు నాకు శక్తి లేదు. 55 ఏళ్ళు వచ్చాయి. ఇంకొన్ని మాసాలు రిటైర్ కాబోతున్నాను. నాకంటూ ఓ కుటుంబం ఉంది. విష్ణు, అన్న ఫుల్ అయిపోయాడు. నువ్వే చూసుకో, మేము వెళ్తున్నాం. క్వార్టర్ తాగితేనే పడిపోతాడు. మీరేమో ఫుల్ ఇచ్చారు. ఇక అన్న కోమాలోనే. చూసుకో. నువ్వు ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే ఇప్పుడే ఇచ్చేయి. ఆ తర్వాత బండి నడిపేటప్పుడు నీకు మూడ్ వచ్చి యూనో. ఇలా చూడు, అయిందేదో అయిపోయింది. ఇక దాని గురించి సరదా కూడా మాట్లాడద్దు, సరేనా? సార్, కారు కీస్ ఇంకా నా దగ్గరే ఉన్నాయి. వీళ్ళ నాన్న చేసిన తప్పేంటంటే ఆ అరుణ్ పాండ్యా తమ్ముడిని కొట్టుండకూడదు. అంకుల్, ఆయన ఏదో తప్పు చేసుంటారు. అందుకే నాన్న ఆయనను కొట్టుంటారు. మా నాన్న ప్రతిసారి ఒకటి చెప్తూ ఉంటారు. ఆ దేవుడు ఆయన మీద మనం ఎంత విశ్వాసంగా ఉన్నామని పరీక్షించడానికి శోధిస్తూ ఉంటాడు. ఆయన మీద కొంచెం నమ్మకం ఉన్న వాళ్ళు వాళ్ళ కష్టాలను తలుచుకుంటూ బాధపడుతూ ఆ దేవుణ్ణి తిడుతూ ఉంటారంట. కానీ ఆయనని పూర్తిగా నమ్మే వాళ్ళకి ఆ దేవుడే ఏదో ఒక రూపంలో వచ్చి ఆ కష్టాల నుండి కాపాడతారంట. మా నాన్నగారు చెప్పింది నేను పూర్తిగా నమ్ముతున్నాను అంకుల్. అభిరామ్కి ఏమైంది? తెలీదు సిస్టర్. నువ్వే కొట్టావని తెలిస్తే ఇంకంతే. సిస్టర్, నిజం చెప్పు. నేను కొట్టలేదు. అక్కడ ఎవరెవరు ఆడుతున్నారు? సిస్టర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నవీన్, నువ్వు ఇలారా. ఫాదర్ ఉన్నారా? డార్మిట్లోనే ఉన్నారు. నేను వెళ్ళి చూడొచ్చా? చూడొచ్చు. రా బాబు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నవీన్, నమస్కారం ఫాదర్. రండి రండి. పొద్దున్న ఫోన్లో చెప్పాను కదా ఫాదర్, అది ఈ కుర్రాడి గురించే. ఓ, హలో ఛామ్, వాట్స్ యువర్ నేమ్? గోవిందరాజ్, నిలబడ్డారంటే కూర్చోండి. థ్యాంక్ యూ ఫాదర్.